ప్రతిహతంగా ఆటంకాలను ఛేదించుకుంటూ ఆంజనేయుడు అశోకవనంలో సీతాన్వేషణలో ఉన్న వేళ కాకి గానంగా మారిన అఘాతం, విపత్తుల మధ్య వెలిగిన ఓ వ్రత ధర్మం, అహంకారాలను వణికించిన ఓ మౌన గర్జన, కన్నీటిలో ధర్మాన్ని నిలబెట్టిన ఓ శాంతి సింధువు, దేవతల ధైర్యాన్ని, భూమాత ఓర్పుని, బృహద్భక్తి పరిపక్వతను ధరించిన తేజోమయి సీతమ్మ. ఆమె గురించిన ఈనాటి అనగనగాలోని కథనమే అశోకవనంలో అసురుల మధ్య అయోనిజ. అనగనగా అది త్రేతాయుగం. సీతాన్వేషణలో భాగంగా లంకలో ప్రవేశించిన ఆంజనేయుడు సూక్ష్మ కాయంతో హనుమంతుడు రావణుని మందిరంలోనూ, పానశాలలోనూ, పుష్పక విమానంలోనూ అన్ని చోట్ల సీతను వెదుకుతాడు. నిదురించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమిస్తాడు. మళ్లీ తన తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగిస్తాడు. సీతమ్మ జాడ కానక చింతిస్తాడు. ఏం చేయాలో తోచదు. ఆ సమయంలో కనిపిస్తుంది అశోకవనం. తనలో ఒక ఆశ చివురిస్తుంది. రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునికి, వాయునకు, సూర్యచంద్రులకు, బ్రహ్మకు, అగ్నికి, సకల దేవతలకు నమస్కరిస్తాడు. అశోకవనంలో సీతను వెదికేందుకు బయలుదేరుతాడు. అక్కడ సింసుపా వృక్షం క్రింద రాక్షస కాంతలచే పీడింపబడుతూ సింహముల మధ్యనున్న లేడివలే బీతయ్యై కృశించిన సీతను చూస్తాడు. జాడలెరిగి ఆమె సీతయే అని నిర్ధారించుకుంటాడు. అక్కడ కామాతురుడైన రావణుడు వచ్చి బెదిరిస్తూ ఉంటాడు సీతమ్మను. తనకు వశము కావాలని ఆదేశిస్తాడు. ఓ జనకాత్మజ, సీత ఇప్పటికైనా నా వశముక, రాజ్యంలో రాణివవుతావు దేవి అంటాడు ఆ రావణాసురుడు. ఆ సమయంలో సీత కళ్లలో ఆవేదన, ఆవేశం. రావణ, నీ అడుగుజాడలు మృత్యువుకే సూచన. నా మౌనం నీ అవమానాన్ని భరించడానికే కాదు, ధర్మాన్ని రక్షించేందుకే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నువ్వు హద్దులు మీరావనే. భయపడతాననుకుంటున్నావా సీత? నా వలపు పగ కాదు, కాని తిరస్కారాన్ని మాత్రం సహించను. దీనిని ఏమాత్రం సహించను. నేను లంకాధిపతిని. నా ప్రేమను నీపై ఇప్పటికే కురిపిస్తున్నాను సీత. సీత, నీవు రాముడి సతివని నాకు తెలుసు. కాని రాముడెవరు? అడవిలో తిరిగే ఒక తాపసుడు. నేను రాజాధిరాజును, లంకాధిపతిని. ఈ రాజ్యము, ఈ భోగము అన్నీ నీ సొంతం చేస్తాను. నీ పాదాక్రాంతం చేస్తాను దేవి. అందుకే అంగీకరించు దేవి, అంగీకరించు. ఆగు రావణ, నా శ్రీరాముడు సత్యధర్మానికి స్వరూపం. నీ వంటి రాక్షసుల్ని సంహరించేందుకే అవతరించిన నరనారాయణుడు. జాగ్రత్త, శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మమగుట తథ్యం. ఓ, బాగా మాట్లాడుతున్నావు దేవి నీవు. నా కోరికను నిరాకరించిన ప్రతి నారి ఈ లంకలో ఇదిగో చూస్తున్నావుగా, గాలిలో కలిసిపోవలసిందే. నీకు కూడా కొద్ది రోజులే వ్యవధి. ఆ తరువాత నా చేతుల్లోనూ, నా మాన్యంలోనూ నీవు చేరవలసిందే, తెలుసా? చాలించు రావణ, చాలించు. ఒక్క క్షణం కూడా నీ దుష్ట దృష్టిలో ఉండడమే నాకు దుర్గతి. శాపగ్రస్తుడివి రావణ. ఓ స్త్రీ కన్నీరు ఎప్పటికైనా నిన్ను తప్పక నిర్మూలిస్తుంది. నిన్ను సంహరించేది నా రామ బాణమే. ఇది నా మాట, గుర్తుంచుకో అనగానే, సరే, అది చూస్తాను సీత, చూస్తాను అంటూ వెళ్లిపోతాడు రావణుడు. చుట్టూ నిశ్శబ్దం నెలకొంటుంది. రాక్షస కాంతలు సీతను బెదిరిస్తూ, మాటలతో వేధిస్తూ ఉంటారు. ఓ సీత, మేము నీ మీద జాలి చూపిస్తున్నాం. రావణునికి వశమైతే మేము నీకు సేవకులమవుతాం. లంకాధిపతి కావచ్చు నీవు. ఇంకా అటువంటి పతివ్రత మాటలు వదిలేసుమా అంటారు రాక్షస కాంతలు. సీత కన్నీటి పర్యంతమవుతుంది. దేవతలారా, మౌనంగా ఉన్నారా? నా రామ, నీకు ఏమైందో తెలియదు, ఏ మూలన ఉన్నావో నాకు తెలియదు, కాని నీ నామస్మరణే నాకు ఆయువు అంటూ కన్నీరు కారుస్తుంది సీతమ్మ. రాత్రి చీకటి పడుతూ ఉండగా రాక్షస కాంతల బెదిరింపులు కొనసాగుతాయి. ఓ భూమాత, నన్ను తిరిగి నీ ఒడిలోకి తీసుకో. నా పతివ్రత ధర్మానికి నిండిన అవమానం ఎంతకంటే తక్కువ కాదు.
ఆ రాక్షసుల మాటలు నన్ను బతకనీయవు అంటూ కన్నీరు కారుస్తున్న సీతకు ఓ దివ్య శబ్దం గంధర్వవాణి వినిపిస్తుంది. ఓ జనకనందిని పతివ్రత శిరోమణి, నీ సహనం దేవతలను సైతం కదిలిస్తోంది. రామదూత సమీపించబోతున్నాడు అంటూ ఆ దివ్య శబ్దం వినిపిస్తుంది. సీత అవాక్కవుతుంది. ఓ దైవమా, నిజంగా నా పతికి ఈ సందేశం చేరుతుందా? నిజంగా ఈ బంధం నుండి నాకు విముక్తి దక్కుతుందా? నిశ్చయంగా సీత, నీ చిత్తశుద్ధికి ఆకాశం కూడా తలవంచుతోంది. ఓర్పు వహించుము, రామనామమే నీకు రక్షణ. హనుమంతుడు వస్తున్నాడు. ఈ సంభాషణ ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసానికి, ధర్మపరమైన నిబద్ధతకి, పతివ్రత మౌన శక్తికి ప్రతీక. రావణుని అహంకారం ఎదుట ఆమె ఓర్పు, శక్తి దివ్యంగా సాగుతాయి. ఇక సామాజిక కోణంలో పరిశీలిస్తే, ప్రతికూల పరిస్థితుల్లో ఒక స్త్రీ ఎలా ధైర్యంగా నిలబడాలో, పతివ్రతగా వ్యక్తిత్వ స్వాతంత్రాన్ని కోల్పోకుండానే ధర్మాన్ని ఎలా కాపాడాలో సీతామాత చూపించిన మార్గం. ఇది ప్రతి స్త్రీకి ఓ భద్రతా బోధనం, ప్రతి పురుషుడికి ఓ విలువల సందేశం. ధర్మాన్ని స్పృశించే మాటలు, భక్తిని పలికించే పలుకులు, బుద్ధిని జాగృతం చేసే సంభాషణలు, శౌర్యాన్ని ప్రతిబింబించే మరో ఘట్టం కోసం వేటూ న్యూస్ కథా పయనంలో రేపటి వరకు తప్పదు చిన్న విరామం.